భారతదేశపు ప్రీమియం బాస్మతి బియ్యం ఎగుమతులకు ఇరాన్ రూపంలో ఊహించని షాక్ తగిలింది. ఇరాన్ దేశపు కరెన్సీ రియాల్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో దారుణంగా పడిపోవడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఒకప్పుడు అమెరికా డాలర్తో పోలిస్తే 90,000 రియాల్స్గా ఉన్న విలువ ప్రస్తుతం 1,50,000 రియాల్స్కు చేరుకోవడం గమనార్హం. ఈ భారీ కరెన్సీ పతనం కారణంగా ఇరాన్ ప్రభుత్వం విదేశాల నుండి దిగుమతి చేసుకునే ఆహార పదార్థాలపై ఇస్తున్న సబ్సిడీలను పూర్తిగా ఎత్తివేసింది. దీనివల్ల భారతదేశం నుండి వెళ్లిన సుమారు 2,000 కోట్ల రూపాయల విలువైన బాస్మతి బియ్యం ఇరాన్ ఓడరేవుల్లోనే అన్లోడ్ కాకుండా నిలిచిపోయాయి. ఈ అనిశ్చిత పరిస్థితుల వల్ల అటు ఎగుమతిదారులు ఇటు భారతీయ రైస్ మిల్లర్లు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఓడరేవుల్లో నిలిచిపోయిన స్టాక్ కారణంగా మిల్లర్ల వద్ద నగదు కొరత ఏర్పడి వ్యాపారాలు స్తంభించిపోయాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఈ భౌగోళిక రాజకీయ పరిస్థితులు భారత వ్యవసాయ రంగాన్ని కలవరపెడుతున్నాయి. ఇరాన్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం భారత బాస్మతి మార్కెట్ను కోలుకోలేని దెబ్బతీస్తోంది. ముఖ్యంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన బాస్మతి రైతులు, మిల్లర్లు ఈ సంక్షోభం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. భారత్ నుండి ప్రతి ఏడాది ఇరాన్కు సుమారు 12 లక్షల టన్నుల బాస్మతి బియ్యం ఎగుమతవుతుండగా అందులో 40% వాటా ఈ రెండు రాష్ట్రాలదే. ఎగుమతులు నిలిచిపోవడంతో దేశీయ మార్కెట్లో బాస్మతి బియ్యం ధరలు కిలోకు 3 నుండి 4 రూపాయల వరకు తగ్గుముఖం పట్టాయి. ఇది పైకి తక్కువగా అనిపించినా టన్నుల కొద్దీ విక్రయించే రైతులకు, వ్యాపారులకు కోట్ల రూపాయల నష్టాన్ని మిగులుస్తోంది. పంజాబ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఈ విషయాన్ని మీడియా దృష్టికి తెస్తూ తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం బియ్యం మాత్రమే కాకుండా భారత్ నుండి ఎగుమతయ్యే టీ పొడి, కీలకమైన ఔషధాల రవాణా కూడా ఇరాన్ పోర్టుల్లో నిలిచిపోయింది. అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థలో ఏర్పడిన అడ్డంకులు, ఇరాన్ అంతర్గత ఆర్థిక సంక్షోభం ఈ సమస్యను మరింత జటిలం చేశాయి. ఎగుమతిదారులు తమ సరుకును అమ్ముకోలేక, తిరిగి వెనక్కి తెచ్చుకోలేక సతమతమవుతున్నారు. ఈ సంక్షోభం నుండి గట్టెక్కేందుకు భారత ప్రభుత్వం దౌత్యపరమైన చర్యలు చేపట్టాలని ఎగుమతిదారులు కోరుతున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు కూడా పరోక్షంగా ఈ ఎగుమతులపై ప్రభావం చూపుతున్నాయి. పౌర అవసరాల కోసం దిగుమతి చేసుకునే బియ్యంపై సబ్సిడీలను పునరుద్ధరించాలని భారత వాణిజ్య శాఖ ఇరాన్ అధికారులతో చర్చలు జరపాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి ఓడరేవుల్లో ఉన్న సరుకు పాడైపోకముందే ఏదో ఒక నిర్ణయం రావాలని మిల్లర్లు ఆశిస్తున్నారు. ఒకవేళ ఇరాన్ తన పట్టు సడలించకపోతే భారత ఎగుమతిదారులు ప్రత్యామ్నాయ మార్కెట్లను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఇరాన్ అనేది భారత బాస్మతికి అతిపెద్ద మార్కెట్ కాబట్టి ఆ నష్టాన్ని పూడ్చుకోవడం అంత సులభం కాదు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ చెల్లింపుల సమస్యను పరిష్కరిస్తేనే వేలాది మంది వ్యాపారులకు, రైతులకు ఊరట లభిస్తుంది. అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల మేరకు ఇరాన్ను ఒప్పించడంపైనే ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది.